అందులో ఇందిరానగర్ కూడా ఒకటి. ఈ రకంగా భారతదేశంలోని ఏ మహానగరంలో కూడా, భారతదేశంలో ఎన్నో మహానగరాలు ఉన్నాయి. ఢిల్లీ ఉన్నది, ముంబై ఉన్నది, చెన్నై ఉన్నది, కోల్కతా ఉన్నది, బెంగళూరు ఉన్నది. ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల కోసం ఆత్మగౌరవంతో కూడిన నివాసాలు ఎవరు కూడా నిర్మించి ఇవ్వడం లేదనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే గతంలో కూడా ఇల్లు కట్టిండ్రు, కట్టలేదని కాదు. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు అంటే ఏదో ఇచ్చినామా అంటే ఇచ్చినాం అన్నట్టు, ఏదో దానికి ఒక చిన్న డబ్బా మాదిరి ఇల్లు ఇచ్చి అలానే మొత్తం కుటుంబం అంతా ఉండాలి అనే విధంగా దానికి మళ్ళీ రకరకాల లింకులు పెట్టి, బ్యాంకుతో ఒక లింకు పెట్టి, సబ్సిడీ అని, గవర్నమెంట్ నుంచి ఇంత అని రకరకాలుగా పెట్టేది చిక్కులు. కానీ ఈరోజు మీకు అందజేస్తున్న ఇండ్లు ఏవైతున్నాయో ఇది ఏ చిక్కు లేదు. ఒకసారి ఇక్కడ లాటరీ తీసి మీ ముంగట్నే ఎవరికి ఏ ఇల్లు అలాట్ చేసిన తర్వాత మీరు ఒక్కరికి ఏ పైసా ఇచ్చేది లేదు, ఏ బ్యాంకుకు కట్టేది లేదు, జిహెచ్ఎంసీకి ఇచ్చేది లేదు, గవర్నమెంట్కు నయా పైసా కట్టేది లేదు, ఏ బ్రోకర్కు ఒక పైసా ఇచ్చేది లేదు. మొత్తానికి మొత్తంగా ఉచితంగా 50-60 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీ చేతిలో ఈరోజు ప్రభుత్వం పెడుతున్నది అంటే దీన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలో దయచేసి మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కల చెల్లెలతో, ఇందిరానగర్ యొక్క సోదరులతో ఒకటే విజ్ఞప్తి, ఇంత మంచి ఇండ్లు ప్రభుత్వం మరి మీకు కట్టిస్తున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటి మేము కోరేది, బ్రహ్మాండమైన లిఫ్ట్లు, 7-8 లిఫ్ట్లు పెట్టి పై